హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి కొన్ని అయితే మెథడాలజీ క్వశ్చన్స్ చూసుకుందాం. మాతృభాష యొక్క బోధనా లక్ష్యాలు అనే చాప్టర్కి సంబంధించి ఓకేనా. బోధనా లక్ష్యాలను ప్రవర్తన రూపంలో వాచ్యం చేసి బోధనా కృత్యానికి ప్రాతిపదికలుగా అభ్యసనానికి సాక్ష్యాలుగా ఉండేవి ఏమిటి అని అడిగారు. అవి వచ్చేసి మనకి స్పష్టీకరణలు. ఓకేనా, క్రింది వాటిలో స్పష్టీకరణం లక్షణం ఏమిటి అని అడిగారు. స్పష్టీకరణ యొక్క లక్షణం వచ్చేసి పరీక్షాంశాలను రూపొందించడానికి ఆధారభూతమవుతాయి ఇవి. ఓకేనా, ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. విద్యాభ్యాసానికి సాక్ష్యాలు ఏంటి అన్నారు. విద్యాభ్యాసానికి సాక్ష్యాలు వచ్చేసి మనకి స్పష్టీకరణలు అవుతాయి. ఓకేనా, మనకి కంటెంట్ ఎంత ఇంపార్టెంట్, కంటెంట్ బాగానే చేస్తారు కానీ 6 మార్క్స్ మెథడాలజీ నుంచి ఎవ్రీ మెథడాలజీ నుంచి 6 క్వశ్చన్స్ వస్తాయి, అవి పోగొట్టుకుంటారు. ఓకేనా, దట్స్ వై మనకి స్కోర్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. సో మెథడాలజీకి కూడా సేమ్ ప్రియారిటీ ఇవ్వాలి. కంటెంట్కి ఎంత ఉందో మెథడాలజీకి కూడా అదే ప్రియారిటీ మనం ఇవ్వాలన్నమాట. వ్యక్తిత్వ వికాసానికి, వ్యక్తి జీవిస్తున్న సమాజ వికాసానికి తోడ్పడే విలువలు ఏమిటి అన్నారు. వచ్చేసి సామాన్య విలువలు, సోషల్ వాల్యూస్ అంటాం కదా, అవి. మాతృభాష బోధనా విలువలకు సంబంధించి సరైన ప్రవచనం ఏమిటి అన్నారు. ఓకేనా, మాతృభాష బోధనకు సంబంధించిన సరైన ప్రవచనం వచ్చేసి సామాన్య విలువలనే వైయక్తిక విలువలు, సామాజిక విలువలు అని కూడా అంటారు. ఓకేనా, ఇది రైట్ ఆన్సరే. మాతృభాష బోధన వల్ల వ్యక్తిలోని అంతర్గతంగా ఉన్న దుష్ట లక్షణాలు పోయి ఉత్తమ లక్షణాలు కలుగుతాయి అని చెప్పే విలువలు వైయక్తిక విలువలు. ఇది కూడా కరెక్టే. వైయక్తిక విలువల వల్ల వ్యక్తి తనంతట తాను ఎదిగి ఇతరులను ఆదర్శప్రాయమవుతాడు. ఇవి కూడా కరెక్టే. సో ఈ 3 కూడా కరెక్టే అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే రసాస్వాదన, సముచిత మనోవైఖరులు, ఆధ్యాత్మిక చింతన, అహంకార రాహిత్యం, యుక్తాయుక్త విచక్షణ జ్ఞానం మొదలైనవి ఈ విలువలకు చెందినవి. ఇవన్నీ వచ్చేసి మనకి వైయక్తిక విలువలకు చెందినవి. సామాజిక విలువల్ని ఇలా కూడా అంటారు. మనం ఆల్రెడీ పైన చదివినాం కదా, సామాజిక విలువలు అనేది ఏమంటే సమిష్టి విలువలు అంటారు. ఓకేనా, సామాజిక విలువలకు మరొక పేరు వచ్చేసి సమిష్టి విలువలు. సామాజిక విలువలు వేటి నుంచి కలుగుతాయి? సామాజిక విలువలు వేటి నుంచి కలుగుతాయి? సామాజిక విలువలు వేటి వలన కలుగుతాయి అంటే వైయక్తిక విలువల కలగడం మనం గమనించవచ్చు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి దేశభక్తి, త్యాగం, విశ్వమానవ సౌభ్రాతృత్వం వంటివి ప్రతిబింబించే విలువలు ఏమిటి అన్నారు. వచ్చేసి సామాజిక విలువలు. మానవత్వ వైఖరి, సమిష్టి భావన, సౌభ్రాతృత్వ భావన, స్నేహం, సమసమాజ నిర్మాణ దృక్పథం, దేశభక్తి, ఐకమత్యం, త్యాగం, దేశ సమైక్యత పట్ల నిబద్ధత మొదలైనవి ఏ విలువలకు చెందినాయి అన్నారు. వచ్చేసి సామాజిక విలువలకు చెందుతాయి. మానవ చరిత్ర, దేశ చరిత్ర పరిశీలన ద్వారా కలిగే విలువలు. ఓకేనా, మానవ చరిత్ర, దేశ చరిత్ర ద్వారా కలిగే విలువలు వచ్చేసి ప్రత్యేక విలువలు. ప్రత్యేక విలువలు, ఆప్షన్ 4 ప్రత్యేక విలువలు. సమాజ పరిస్థితిని బట్టి కవులు, రచయితలు, సంఘ సంస్కర్తలు మాతృభాషలో ఉత్తమ సాహిత్యం అందించి పాఠ్యబోధన ద్వారా సాధించే విలువలు ఏమిటి అని అడిగారు. ఇవి కూడా మనకి ప్రత్యేక విలువల కిందనే తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రకృతిని ఆరాధించడం, ప్రకృతిని సంరక్షించడం, సత్యం శివం సుందరం అనే సూక్తిని అనుసరించి ప్రకృతి సౌందర్యంతో నిండి ఉండునని చెప్పే విలువలు ఏంటి అన్నారు. ఇది వచ్చేసి సౌందర్యానుభవ విలువలు. ఈర్ష్య ద్వేషాలను తొలగించడం, దురాచారాల నిర్మూలన మొదలైనవి ఏ విలువలకు చెందుతాయి? ఇవి మనకి నైతిక విలువలకు చెందుతున్నాయి. ఓకేనా, నైతిక విలువలు. నెక్స్ట్ వచ్చేసి శతక వాజ్మయం, పంచతంత్ర కథలు, రామాయణం, భారతం వంటి ఉత్తమ సాహిత్యాన్ని పఠించడం ద్వారా ఈ విలువలు
పెంపొందుతాయి అన్నారు. ఓకేనా. దీనివల్ల పెంపొందే విలువలు ఏమిటి అంటే నైతిక విలువలు. ఆప్షన్ 3. నెక్స్ట్, రామాయణం, మహాభారతం, ఖురాన్, బైబిల్ లాంటివి పఠించడం వల్ల కలిగే విలువలు ఏమిటి? ఆధ్యాత్మిక విలువలు. గానం, కవిత్వం, నాట్యం, శిల్పం, చిత్రలేఖనం మొదలగు కళలు మాతృభాష బోధన ప్రత్యేక విలువల్లో ఏ రకానికి చెందినవి? వచ్చేసి సృజనాత్మకత విలువలు, క్రియేటివిటీ వాల్యూస్ అంటారు. ఓకేనా. మాతృభాష ద్వారా సంగీతం, కవిత్వం, నాట్యం వంటి లలిత కళలు విద్యార్థుల్లో ఈ రకమైన ప్రత్యేక విలువలను పెంపొందిస్తాయి. వచ్చేసి సృజనాత్మకత విలువలు. పురాణ ఇతిహాసాల పఠనం వల్ల మానవత్వానికి నిదర్శనాలైన ప్రేమ, కరుణ, త్యాగం అంటే పెంపొందించడానికి ఈ విలువలుగా చెప్పవచ్చు. ఇవి వచ్చేసి మనకి సాంస్కృతిక విలువలుగా వీటిని చెప్పవచ్చు అన్నమాట. పాఠ్యభాగ బోధన ద్వారా విద్యార్థుల్లో కలిగే ప్రేమ, కరుణ, త్యాగం, సేవా తత్పరత, స్నేహశీలత, క్షమాగుణం మొదలైనవి ఈ రకమైన విలువలుగా పిలువబడతాయి. ఇది వచ్చేసి మనకి ఆప్షన్స్ చూద్దాం, పక్క పేజీలో ఉంది. ఓకేనా. సాంస్కృతిక విలువలు, వృత్తి విలువలు, ప్రజాస్వామ్య విలువలు, సృజనాత్మక విలువలు. రైట్ ఆన్సర్ వచ్చేసి పాఠ్యభాగ బోధన ద్వారా పిల్లల్లో కలిగే ప్రేమ కానీ, కరుణ కానీ, త్యాగం కానీ, సేవ తత్పరత అంటే సేవ చేయాలనే గుణం కానీ, స్నేహశీలత కావచ్చు, క్షమాగుణం కావచ్చు అంటే తప్పు చేస్తే క్షమించడం అనే ఒక లక్షణం కావచ్చు, ఇవన్నీ కూడా మనకి సాంస్కృతిక విలువలకు సంబంధించినవి. ఓకేనా. విజ్ఞాన, సాంకేతిక, విద్య, వైద్య, ఉపాధ్యాయ వృత్తుల్లో రాణించాలంటే మాతృభాష అభ్యసనం తప్పనిసరి. అయితే ఇవి ఈ విలువలకు చెందుతాయి. ఇవి వచ్చేసి మనకి వృత్తి విలువలకు చెందడం మనం గమనించవచ్చు. యథా ప్రజా తథా రాజ్యం అనే సూక్తిని అనుసరించి భారతదేశంలో సుస్థిర ప్రజాస్వామ్యం నెలకొని ఉండాలంటే పౌరులందరూ విద్యావంతులు కావాలి అని తెలిపే మాతృభాష ప్రయోజనం ఏమిటంటే ప్రజాస్వామ్య విలువలు. నెక్స్ట్ చూసుకుందాం. 7వ తరగతి వాచకం అంటే తెలంగాణ రాష్ట్రంలోని శతక సుధ, అమ్మ జ్ఞాపకాలు, పల్లె అందాలు, ప్రేరణ వంటి పాఠాలకు బట్టి మాతృభాష బోధన ద్వారా విద్యార్థిలో ఎటువంటి విలువలను పెంపొందించాలని ఆశించవచ్చు. వచ్చేసి ఇందులో మనం సామాజిక విలువలను పెంపొందించవచ్చు, నైతిక విలువలు, సౌందర్య విలువలు అన్నీ కూడా పెంపొందించవచ్చు. ఓకేనా. శతక సుధ అయితే నైతిక విలువలు పెంపొందుతాయి, అమ్మ జ్ఞాపకాలు సౌందర్య విలువలు, పల్లె అందాలు కూడా సౌందర్య విలువలు, ప్రేరణ సామాజిక విలువలు బట్టి వీటన్నిటినీ కూడా మనం పెంపొందించవచ్చు. అన్ని రకాలైన విలువలను పెంపొందించవచ్చు. ఏ పాఠం అంటే శతక సుధ, అమ్మ జ్ఞాపకాలు, పల్లె అందాలు, ప్రేరణ వంటి ద్వారా. ఓకేనా. ఇవండి మనకి కొన్ని మాతృభాష బోధన లక్ష్యాల నుంచి సంబంధించిన మెథడాలజీ బిట్స్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ చాప్టర్ చేసి వీడియో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను.